అలాంటి షర్మిల తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టారు, ఫెయిల్ అయిపోయారు, ఆఫ్ కోర్స్ వదిలేద్దాం. ఈ నుంచి పోతే మీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు ఆమె అక్కడ. తెలంగాణలో నేను నాతో మాట్లాడింది. నేను రాహుల్ గాంధీ తోటి అమెరికా పర్యటన ఉన్నప్పుడు వారికి సంబంధించిన వాళ్ళు నాతో మాట్లాడింది, షర్మిల కాంగ్రెస్ పట్ల వస్తానంటుందని. మొట్టమొదటిసారి నేను రాహుల్ గాంధీ గారితో అమెరికాలో వారి గురించి ప్రస్తావించి చేరుతానంటని చెప్పి మాట్లాడిందే నేను. ఇక్కడ నేషనల్ లెవెల్లో కల్పించడానికి కూడా నేను వారితో మాట్లాడడం జరిగింది. వారు మన ఇండియాకి వెళ్ళాక మాట్లాడి చెప్తానని చెప్పినాడు. తెలంగాణలో చేరాలని ఉండే నేను కూడా దానికి మద్దతు కూడా చెప్పడం జరిగింది. మా తెలంగాణ నాయకత్వం దానికి వ్యతిరేకించారు. సో వాళ్ళు కూడా అంటే ఆమె వస్తే గిట్ట మళ్ళీ తెలంగాణ వాదం పెరుగుతుంది, నష్టం జరుగుతుంది ఒక వాళ్ళ పొలిటికల్ ఆలోచన ఉండే. మై పొలిటికల్ ఆమె పోటీలో ఉండి 50, 100, 500 ఓట్లు చీల్చిన కాంగ్రెస్కి నష్టం అవుతానే నా ఆలోచన ఉండే. సో వారు నాకు ఎరిగినా కూడా అసలు ఓటు పెరగలే, ఓటు % తగ్గింది. అదే అంటున్నాను, అక్కడ కవితను చేసుకోవడానికి అభ్యంతరం ఏంది, ఇబ్బంది ఏముంది మీకు? ఊళ్ళో ఎట్లుంటుందంటే కళ్యాణ్ చూసిన కదా, ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుతుంటే 2-3 తాగి తందన నాటోడు ఎగేస్తూ ఉంటారు. రాత్రి పాటిస్తున్నారు, నువ్వు అన్నతో కొట్లాడాలని దమ్ముతాడు. కానీ మెజారిటీ ఊరి ప్రజలు ఏమనుకుంటారంటే ఈ కుటుంబం కలిసి ఉంటే మంచిది, కొట్లాడుకోవద్దని కోరుకుంటారు. అట్లాగే ఒక కుటుంబం నుంచి ఇద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ హక్కును చేర్చుకొని ఆ కుటుంబం వ్యక్తిపైనే పోటీ పెట్టినప్పుడు ఎక్కడ ఏ పార్టీ మనుగడ కొనసాగించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నట్టు డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి వ్యక్తిగత తిడుతున్నా అనుకోకండి ముఖ్యమంత్రిని. ఇట్ ఇంపాక్ట్ ఎంటైర్ గవర్నమెంట్ మీద పడుతుంది.